నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను ప్రదీప్. రీసెంట్ గా జరిగిన విజయవాడ వరదలలో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టమే సంభవించింది. ఇటు ప్రభుత్వానికి కూడా ఒక ఇంత చెడ్డ పేరు వచ్చిందని చెప్పాలి. దాతలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చాలా విరాళాలు ఇచ్చారు, డొనేషన్స్ ఇచ్చారు. కొంతమంది లక్షలలో, వేలలో తమ తమ స్థాయికి తగ్గట్టు తమ తోచిన సహాయం ప్రకటించారు. దీనిపైన ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నది. ఒకటి పులిహోరకు, అలాగే కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అయిందని, కొవ్వొత్తులకు అగ్గిపెట్ట పంచనీకి 23 కోట్లు అయిందా అని నెటిజన్స్ గవర్నమెంట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపైన గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల వరదల సహాయక చర్యలో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్ల ఖర్చు అయ్యాయని జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఖండించింది. బాధితులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందించడంతో పాటు మొబైల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ సమస్యను తీర్చామని తెలిపింది. వాటన్నిటికీ కలిపి 23 కోట్లు ఖర్చయిందని, అందులోనూ మొబైల్ జనరేటర్లకే ఎక్కువ మొత్తం వెచ్చించామని పేర్కొంది. తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరింది ప్రభుత్వం. ఇటు సైడ్ విజయవాడ వరదలలో అయితే చాలా నష్టం జరిగిందని చెప్పాలి. అటు బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ సింగనగర్ గానీ ఇటు సైడ్ చాలా ప్రాంతాల్లో నీట మునిగాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీట మునిగాయి. వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఒక్కొక్కరికి 25,000 చొప్పున, దుకాణాలకు సపరేటు, వెహికల్స్ కు సపరేటు, అలాగే టీవీ రిపేర్లకు కూడా ఓపెన్ క్లాప్ సంబంధించి ఆ యాప్ తో కొలాబరేషన్ అయ్యి వాళ్ళ ఇంటి వద్దకే సర్వీసులు అందిస్తోంది. ఇప్పుడైతే ఇది 23 కోట్లకు సంబంధించి, అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు సంబంధించి 23 కోట్లు ఖర్చు అయిందనే దాని విషయంపై ప్రభుత్వం ఒకంత విచారణ ఇచ్చింది. దీనికి అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకే కాదు, మొబైల్ జనరేటర్లకి ఎక్కడైతే పవర్ సప్లై లేదో అక్కడ మొబైల్ జనరేటర్లు తీసుకెళ్లి పవర్ ని జనరేట్ చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకు అసౌకర్యం నుంచి బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటిని శుభ్రం చేయడం కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఫైర్ ఇంజిన్ ని అరేంజ్ చేయడం ఇవన్నీ చేసింది. దీనిపైన అయితే ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మొబైల్ జనరేటర్లకే ఎక్కువ ఖర్చు అయిందని ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.